అన్నటువంటి కోణం నడుస్తూనే ఉంటుంది. లేకపోతే పార్లమెంటు భద్రత సిఐఎస్ఎఫ్కి అంటూ భద్రతా వైఫల్య నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం విమానాశ్రయాల తరహాలో కట్టుదిట్టమైన భద్రత అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే దళితులపై కేసుల మాయ, కేసులు ఎత్తివేసినట్టు జగన్ ఆర్భాటం, అది రాజకీయ జీవో సామాజిక కోణం ఏది ప్రశ్నిస్తుంది దళిత సంఘాల నాయకులు. నెల్లూరులో పోలీసులు మేలుకే కేసు వెనక్కే, అగ్రకులాల ఒత్తిడితో ప్రకాశం చెరువు కేసులు రద్దు, ఎస్సీలపై ప్రేమ కోడికత్తి సీనుపై చూపరేం, ఎస్సీ డ్రైవర్ను చంపి పార్సిల్ చేసిన ఎమ్మెల్సీ ఆగ్రహిస్తున్న దళిత సంఘాల ప్రతినిధులు. అసలు బోడిగుండికి మోకాలకు ముడిపెట్టడం అంటే వీళ్ళదే. ఒకప్పుడు కారం చేడు, చుండూరు, ఈ ఘటనలన్నీ ఎవరి వల్ల జరిగినాయి? ఆ రోజుల్లో కేసుల్లో ఓసీలే కాదు ఎస్సీలకు కూడా ఇబ్బంది అయితే ఆ తర్వాత ప్రభుత్వాలు రద్దు చేసి, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎస్సీలకు సంబంధించిన ఉద్యమాల కేసులు, గతంలో ఉద్యమాల సందర్భంగా వచ్చినటువంటి కేసుల్ని ఎత్తేస్తోంది. ఉద్యమాలంటే ఏ సమైక్యాంధ్ర ఉద్యమాలు లేకపోతే ఇతరత్ర ఉద్యమాలకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే చేశారో ప్రత్యేక హోదా ఉద్యమాలు, వాటిని ఎత్తేస్తోంది. అది ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీల మీద ఎత్తేస్తోంది. ఎత్తేస్తున్నప్పుడు సంతోషపడాల్సింది పోయి నిన్నటిదాకానేమో ఎస్సీ ఎస్టీలే బాధితులని రాశారు. ఇప్పుడు ఈ కేసులు ఎత్తేస్తున్నారంటే దీని వెనకాల కుట్ర ఉందని రాస్తున్నారు. మరి వీళ్ళకి అసలు ఏం కావాలి? రోజు ఒక వ్యతిరేకత కావాలి. మొన్నటిదాకానేమో ఎస్సీ ఎస్టీ బీసీల మీదనే కేసులన్నీ దుర్మార్గం అని రాశారు. అది కేసులు పెట్టింది ఎప్పుడు? తెలుగుదేశం హయాంలో పెట్టినటువంటి కేసులు. వీళ్ళు ఏం చేయట్లేదని రాశారు, పెట్టిన వాళ్ళని వదిలేశారు. ఇప్పుడు అవి తీసేస్తుంటే అట్టట్టా తీసేస్తారు అని రాస్తారు. అంటే దాన్ని బట్టినే వీళ్ళ మెంటాలిటీ అనేది అర్థమవుతుంది. లేకపోతే ముస్లింలకి భారత్ స్వర్గధామం అంటూ మైనార్టీలపై ఎట్లాంటి వివక్ష లేదు, పార్షియల్ ఆర్థిక విజయాలు ఎందుకు రుజువు, రాజకీయ ప్రత్యర్థులపై అణచివేత అబద్ధం, మీడియాను వాడుకుని మాపై విమర్శలు, పాలనా అడ్డంకులుంటే సూపర్ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేవాళ్ళం కాదు, చైనాతో కాదు ప్రజాస్వామ్య ప్రభుత్వాలతో పోల్చన్నట్టు ద ఫైనాన్షియల్ టైమ్స్ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీ స్పీచ్. ఇక్కడ ముస్లింలకు సంబంధించింది అన్యాయం అంటూ ప్రచారం చేస్తున్నటువంటి వేళ ఘాటైనటువంటి సమాధానం చెప్పారు. లేకపోతే వేతనాల పెంపు లేనట్టేనా,